తాము ఇరకాటల్లో పడిన ప్రతిసారి ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఈ పనికిరాని అంశాన్ని తెరపైకి తెచ్చి తెలంగాణ ప్రజలను గందరగోళానికి నెట్టే ప్రయత్నం చేస్తారని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ ఎంపీ సీఎం రమేష్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే 1660 కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టు కుంభకోణంపై చర్చకు సిద్ధమని తెలిపారు. 10 ఏళ్లలో గొంతెత్తని వాళ్లంతా సీఎం రేవంత్ రెడ్డి అండ చూసుకొని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఒక మాట గట్టిగా గుర్తుపెట్టుకోండి, మనకి ఇవాళ ఎన్నడూ లేవని గొంతులు కూడా లేస్తున్నాయి. ఇవాళ 10 ఏళ్ళు నోరు మూసుకొనున్న గొంతులు, 10 ఏళ్ళు మాట్లాడేందుకు భయపడ్డోళ్ళు ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఎగిరెగిరి పడుతున్నారు. అసలు తెలంగాణ ఏంది, తెలంగాణ మీ జాగీరా అని మాట్లాడుతున్నారు. ఇవాళ యాది పెట్టుకోండి, మనకి ఇవాళ మీడియా సపోర్ట్ లేదు. ఇప్పుడు ఇంతసేపు కెమెరాలు పెట్టిరు కదా, ఎవరు చూపెట్టుతుంది, అది అడుగుతుంది. ఏదో వీళ్ళ ఉపసక పాపం వీళ్ళ ఉద్యోగాలకు తప్ప ఎవరు చూపెట్టాడు. నేనేమంటున్నా అంటే వీళ్ళెవరు మనకు సపోర్ట్ లేదు. మనకి ఇవాళ ఉన్నది ఒకటే ఒక్క అస్త్రం, సోషల్ మీడియానే మనం ముంగటున్న ఒకటే